ఒక గోడ వైపే తీసేశారు మేడం. ఓకే, ఈ గోడ అంతా కూడా మీ దాంట్లోకి వస్తుంది. ఈ గోడ అంతా మా దాంట్లో వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక 40 feet రోడ్ ఉంది మేడం. ఇదంతా ఈ స్తంభం పక్క నుంచి ఇది మొత్తం 40 feet రోడ్. ఓకే, ఇటువైపు అతని ప్లాట్ ఎక్కడో అవతల మేడం. ఓకే, 77 అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ కాకుండా మధ్యలో నుంచి వచ్చేసి అతను చివరి దాకా వచ్చాడు. 2.5 ఎకరాలు ఆక్యుపై చేశాడు మేడం. అతను యాక్చువల్లీ ఎకరం 29 కుంటలే మేడం, 577లో ఉంది. దాని పేరు మీద చెప్పి 2.5 ఎకరం ఆక్యుపై చేసి ఆ రోడ్డు దాకా తీసుకొచ్చి కట్టేశాడు మేడం. ఇది కొలిసినా కూడా తెలుస్తుంది మేడం. ఎవరైనా వచ్చినా ఎవరు ఇప్పుడు ఈ క్షణంలో మనం ఒక సెల్ ఫోన్ లో ప్రోగ్రామ్ పెట్టుకొని చుట్టూ తిరిగితే కూడా దీని ఎంత లెంగ్త్ ఉన్నది మీకు కూడా తెలుస్తుంది మేడం. అది తర్వాత హైదరాబాద్ దగ్గర కూడా టెక్నాలజీ ఉంది మేడం. వాళ్ళు శాటిలైట్ మ్యాప్స్ ఉన్నాయి మేడం. 70లో ఎలా ఉంది, 80లో ఎలా ఉంది, 90లో ఎలా ఉంది, అట్లా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మేడం. ఫైండ్ అవుట్ చేసుకుని మాకు న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాం మేడం. ఇది మొత్తం ఇదంతా కట్టేసి ఇచ్చేసాడు. ఈ రూమ్ కూడా వాళ్ళే వేసుకున్నారా? ఈ రూమ్ కూడా వాళ్ళే వేసారు మేడం. అక్కడ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా వాళ్ళే. ఇక్కడ తాగుబోతులు తిరుగుబోతులు అందరు వచ్చి ఇక్కడ కూర్చొని బీర్ బాటిల్ చూపించండి ఒకసారి. ఈ బాటిల్ చూపించండి. గోండాలను కూర్చోబెట్టి ఇక్కడ మమ్మల్ని రానివ్వకుండా బయట చేస్తాం. ఎస్, సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ క్లియర్ కనబడుతుంది. బీర్ బాటిల్స్ కనబడతా ఉన్నాయి. అండ్ గూండాలని రౌడీలని ఇక్కడ కూర్చోబెట్టి బీర్ బాటిల్స్ ఇచ్చి తాగి తందనాలు ఆడిపించి ఇక్కడ బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్ గా ఒకసారి కాల్తో కనబడుతుందా క్లియర్ గా? ఈ చెట్లు కూడా తీసే ప్రయత్నం చేశారు మేడం. అండ్ ఇక్కడ ఈ తాగడం వల్ల అండ్ ఈ ఓపెన్ ఏరియాలో చుట్టుపక్కల వేరే ఫ్లాట్స్ కూడా ఉన్నాయి. ఆడపిల్లలు తిరుగుతూ ఉంటారు, పెద్దవాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఈ తాగిన తర్వాత వీడు మూర్ఖుడులా తయారవుతారు వీళ్ళు రౌడీలు. దీనికోసమే కాదు. సో దీన్ని పోలీసులు అరికట్టాలి. యాక్చువల్ గా పెట్రోలింగ్ అనేది ఉంటది కదా. సో ఏ రకంగా గూండాలని రౌడీలని పెట్టినామంటేనే నీకు అర్థమైపోతుంది. ఇప్పుడు వీళ్ళందరూ మొహాలు చూస్తే నీకు ఎవరికి తెలంగాణ ప్రజలకు వీళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఏదైనా పని చేయడానికే భయపడతారు జనరల్ గా. అసలు ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఎవరున్నారో చెప్పండి. లోకల్ లీడర్ అంటేనే వీళ్ళు చెప్తారు, భయపడుతున్నారు. నేను చెప్తున్నా యాక్చువల్ గా అటువంటిది వీళ్ళు వచ్చి కబ్జా పెట్టేంత సీన్ వీళ్ళకి ఎవ్వరు కూడా లేదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళమండి. బడ్జెట్ వేసుకొని నెల ఎంత ఉంటది, ఏ జీతం దేనికి ఖర్చు పెట్టాలి, దీంట్లోనే సగం జీవితం మొత్తం అయిపోతుంది. ఈ కబ్జా పెట్టేంత టైం ఉండదు. ఇదే కూడబెట్టుకొని కొనుక్కుంటే నీలాంటి వాడు వచ్చి గద్దెలు ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతారు. కాబట్టి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకప్పుడు ఏం లేనోడే కదా. సో ఆయనకు తెలియాలి పెయిన్ అనేది. రంగనాథ్ సార్కి తెలియాలి పెయిన్ అనేది. సో మీ లోకల్ సేల్ కూడా ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకొని ఆ సత్యనారాయణ రాజు మీరు తలుచుకుంటే పిలిపిస్తారు. కానీ మీరు తలుచుకోవట్లే. ఎందుకు తలుచుకోవట్లే? లోకల్ సిఐలు చెప్తలేరు మీకు. ఎందుకు చెప్పట్లేదు? మీరు ఆ సిఐని పిలిచి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో, హైడ్రా మీద నమ్మకంతో, అండ్ అలాగే